కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోని 28వ డివిజన్లో 3.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్లో 21 లక్షల రూపాయల వ్యయంతో చైతన్యపురి పార్క్, ప్రహరీగోడ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కి విచ్చేసిన కోటమిరెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రహరీగోడను ప్రారంభించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ రిజర్వు, పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిల చొరవతో ప్రహరీ గోడలు నిర్మించి 100 కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తిని కాపాడడం శుభ పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు కానీ ఈ పార్కుల స్థలాలకు సంబంధించి 22 స్థలాలకు సంబంధించి అప్లై చేసి 5,50,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా ఈ చైతన్యపురి పార్క్ కూడా మనం ప్రారంభించుకున్నాం. దీని మీద శాసనసభ్యులు రెడ్డి గారు కానీ, మంత్రివర్యులు గౌరవ నారాయణ గారు కానీ ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో ఈ రిజర్వ్ స్థలాలు, పార్కులకు సంబంధించిన స్థలాలు ఉన్నాయో అవి మనం కాపాడుకోవాలా. ఎందుకంటే స్థానిక ప్రజలందరికీ కూడా పార్కులు అనేది చాలా అవసరం. అదే కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన, ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన ఆస్తిని దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఫేజ్ కింద 22 తీసుకున్నాం. బ్యాలెన్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడికక్కడ కోట్ల విలువైన స్థలాలు ఇవి కూడా మీకు అందరికీ కూడా తెలుసు. గతంలో పార్టీ మారిన తర్వాత ఈ చైతన్యపురి పార్కుని చెప్తూ అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, ఇంకో పక్క ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఎవరు ఆక్రమించారు. మా 28వ డివిజన్లో చైతన్యపురి నందు పార్కుని అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర స్థాయి నాయకులు, మా సోదరులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా కలిసి చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో ఈ పార్కుని మన జిల్లా వాళ్ళు కాకుండా బయట జిల్లా వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఆక్యుపై చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ డివిజన్ నాయకులైతేమి మేమంతా కలిసి పోరాటం చేసి, అదేవిధంగా రూరల్లో కూడా మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలకు ఏమి కావాలో సంక్షేమము, అభివృద్ధి కూడా చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నాడు. మనకి ఇలాంటి నాయకులు ఎప్పటికి కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మన కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు మరి ఒక మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని మనసావాచ మేము కర్మ కోరుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.